ఏడుకొండల హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయికి చేరిన నీటి మట్టం 3500 క్యూసెక్కుల దిగువకు విడుదల. భద్రాచలం దగ్గర నిలకడగా గోదావరి 14 అడుగులకు చేరిన నీటి మట్టం. తాలిపేరు నీటి మట్టం 72.7 మీటర్లు. గోదావరి ఉధృత ప్రవాహం. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్. టూరిజం బోట్ల నిలిపివేత. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. నేడు ఉత్తర తెలంగాణలో కుండపోత. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. అసెంబ్లీ సమావేశాలపై చర్చ. 6 గ్యారంటీల విధి విధానాలపైన ఫోకస్. ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు. సాయంత్రం అమిత్ షాని కలిసే అవకాశం. విభజన సమస్యలపై దృష్టి. నేడు కలెక్టర్లు ఎస్పీలతో తెలంగాణ సీఎం సమావేశం. ఉదయం 9:30 నుంచి సమీక్షలు. ఎజెండాలో 9 అంశాలు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణలో రైతు రుణమాఫీకి గైడ్ లైన్స్. ఆహార భద్రత కార్డే ప్రామాణికం. ఎన్నికలప్పుడు మభ్యపెట్టారన్న విపక్షాలు. హైదరాబాద్ లో 2 కోట్ల కొకైన్ స్వాధీనం. డ్రగ్స్ సేవిస్తూ దొరికిన రకుల్ సోదరుడు. నిందితులకు వైద్య పరీక్షలు. నిధులను కార్యదర్శి పక్కదారి పట్టిస్తున్నాడు. యూపీఐ ద్వారా అకౌంట్లో వేసుకుంటున్నాడు. కలెక్టర్కు సింగరాయకొండ సర్పంచ్ ఫిర్యాదు. ప్రాణం తీసిన నకిలీ ఫేస్బుక్ అకౌంట్. అమ్మాయిలా చాటింగ్ చేసి 30,000 వసూలు. స్నేహితుడే మోసం చేశాడని యువకుడి ఆత్మహత్య. సివిల్ వివాదాల్లో తలదూర్చిన ఏఎస్ఐ. హెచ్చరించిన తీరు మార్చుకోని పోలీస్. సస్పెండ్ చేసిన బండ్లగూడ కమిషనర్. గుంతల రోడ్లపై పాట్లు. బురదలో నాటేసిన గ్రామస్తులు. ఆదిలాబాద్ జిల్లా పరిమండల్ వాసుల నిరసన. ఈ నెల 23న లోక్సభలో కేంద్ర బడ్జెట్. 21న అఖిలపక్ష సమావేశం. విపక్షాల సలహాలు తీసుకోనున్న కేంద్రం. ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొని లోయలో పడ్డ బస్. 5 మృతి, 42 మందికి గాయాలు. కావేరీ జలాలపై మళ్లీ కయ్యాలు. కర్ణాటక నిర్ణయంపై తమిళనాడు ఆగ్రహం. నేడు అఖిలపక్ష భేటీ ఏర్పాటు. రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ సతీమణి తెలుగు అమ్మాయి ఉషా చిరుకూరి. యేల్ లా స్కూల్లో చదువుకున్న దంపతులు.